అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Good morning. అన్నా అవును స్టేషన్ పోయి లేదా న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి, న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. పోలీసుల జులుం నశించాలి, పోలీసుల జులుం నశించాలి, పోలీసుల జులుం నశించాలి. నిర్మల్ కోర్టులో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన న్యాయవాది అయిన పి అనిల్ కుమార్ సీనియర్ అడ్వకేట్, అతను పోక్సో కేసులో ఒక నిందితుడిని తీసుకొని రావడం జరిగింది. వాస్తవానికి ఎఫ్ఐఆర్ అది ఫాల్సా నిజమా అబద్ధమా అన్నది తర్వాత కోర్టు వారు డిసైడ్ చేస్తారు. దానికి సరెండర్ చేయడానికి వచ్చిన ఆ పి అనిల్ కుమార్ న్యాయవాదిపై పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేయడము, ఆయన కారు ధ్వంసం చేయడము ఇది ఒక మంచి సంకేతం కాదు. ఎందుకంటే వాస్తవానికి ఈ మా వృత్తి మేము చేస్తాం, దానికి అడ్డుపడడం ఎవరికి కూడా అధికారం లేదు. పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించాలి, రాజ్యాంగ ప్రకారము వాళ్ళ ఒక విధులు నిర్వహించాలి తప్ప అందరిపై దాడి చేయడము ఇది ఒక మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చట్టపరంగా కూడా వాళ్ళు ఏది చేయాలో అదే చేయాలి తప్ప పోలీసు వాళ్ళు కూడా వాళ్ళపైన ఏమైనా కేసులు అయితే న్యాయవాది వాళ్ళ తరఫున న్యాయం చేయడానికే ప్రయత్నిస్తాడు తప్ప ఎవరికి కూడా న్యాయవాది వ్యతిరేకి కాదు. మా వంతు ఏది ఉన్నా కూడా ప్రజలకు న్యాయ సలహాలు మేము ఇవ్వడానికి మేము ముందుంటాము. ఇటువంటి న్యాయవాదిపై దాడి చేయడము హేయకరము. వీళ్ళపైన వెంటనే సంబంధిత అధికారులు ఎవరైనా కూడా వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, విధుల నుండి తొలగించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.